ఓకే. సుజాన్ గారు హాయ్ అండి. హాయ్ రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేశారు, ఒక మంచి సినిమా ఆడియన్స్కి అందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ సినిమా తర్వాత వచ్చిన అప్రిషియేషన్ అదంతా పక్కన పెడితే అసలు ఈ ప్రోడక్ట్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఇందులోకి ఈ ప్రోడక్ట్లోకి ఎలా వచ్చారు, ఈ ప్రాజెక్ట్లోకి? సో నందు నాకు లాస్ట్ ఇయర్ కథ చెప్పినప్పుడు ఓకే, యాక్చువల్లీ నందు మాకు ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. అంటే ర్యాండమ్గా కలిసాము. నాకు కథ చెప్పాలని నా దగ్గర రాలేదు. ఒక ర్యాండమ్గా ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో కలిసాము. అలా కథ విని ఆ రోజే అంటే కలిసిన ఈవినింగే ఇంకో హాఫ్ అన్ అవర్లోనే నేను ఆఫీస్కి వెళ్ళి కథ విన్నాను. కథ వినంగానే ఐ థింక్ దిస్ ఇస్ ఇదే అనుకుంటా ఫస్ట్ టైం కథ వినగానే నేను అనుకున్నా, అంటే ఎందుకు వచ్చేసరికి ఈ సినిమా నేను చేయబోతున్నాను నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయా. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు నేను ఫిక్స్ అయిపోయా. ఎప్పుడైతే సినిమా చూసారు కదా మీరు, హీరో జీరో అయ్యే సీన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడికి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయా, ఇది స్టాండర్డ్ సీన్ అవబోతుంది, దిస్ ఐమ్ గోన్ డూ ఇట్, లెట్స్ సీ వాట్స్ గోన్ హ్యాపెన్ నెక్స్ట్ అని వింటూ సినిమా అయిపోగానే లైక్ ఇంకా దీన్ని రిజెక్ట్ చేసుకుంటే నా అంత దురదృష్టవంతుడు ఎవడు ఉండడు అని చెప్పి ఐ డోంట్ షో మై ఎమోషన్స్ దర్ ఇమీడియట్లీ. నందు బాగుంది కదా, ఐ డూ ఇట్ అని చెప్పాను. వాళ్ళు నమ్మలేదు ఇమీడియట్గా. వాళ్ళు ట్రై చేస్తున్నారు, కుదరట్లేదు, ఏంటిది ఈయన వచ్చి ఇమీడియట్గా ఎస్ చెప్పేశాడు, ఇది నిజమా అని అనుకున్నాడు నందు కూడా. సో ఇంకొక 5 రోజులైంది, ఎవరు ఏమీ ముందుకెళ్ళట్లేదు, అరే నేను చేస్తాను, నేనే ఫాలో అప్ అవుతున్నాను, ఏమవుతుంది నందు, వాట్స్ హ్యాపెనింగ్ అంటే వాళ్ళకి ఇంకా నమ్మకం కుదరలే వెదర్ ఐఎమ్ ఇన్ ఆర్ నాట్ అని. ఇంకేం కావాలి, ఇన్ కావాలంటే. సో ఐ సెడ్ సరే అయితే ఇమీడియట్గా ఒక ఫోటోషూట్ చేద్దాం, లెట్స్ బ్రింగ్ ఎవ్రీవన్ ఇన్. నాకు ఒకసారి ఐ వాంట్ సీ విశ్వ ఎలా సూట్ అవుతాడో నాకు చూడాలనుంది. ఓకే, విశ్వ ఫోటోషూట్ చేద్దాం, క్యారెక్టర్కి సూట్ అవుతాడో లేదో నాకు ఐ వాంట్ సీ దట్. విశ్వదేవ్ మీరు ఇదంతా ఆల్రెడీ క్యాస్ట్ అంతా ముందే ఉన్నింది, మీరు రాకముందే ఉన్నింది. ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు, నందు గారు ఫిక్స్ అయి ఉన్నాడు. సో నందు నివేత కూడా ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. ముందే నాకు కథ చెప్పేటప్పుడే మైండ్లో నివేత అని చెప్పాడు. ఓకే. సో ఫోటోషూట్ ఇమీడియట్గా 10 daysలోనే ఫోటోషూట్ చేసాము, ఇంకా 2 daysలో టెస్ట్ షూట్ చేసాము, ఇంకో 1 monthలో షూట్ కూడా వెళ్ళిపోయాం. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఆ టెస్ట్ షూట్ అవ్వగానే మీకు టెస్ట్ షూట్ హైదరాబాద్లోనే చేశాను, నేను ఉన్నాను టెస్ట్ షూట్లో. టెస్ట్ షూట్ చేసినప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ నా కాన్ఫిడెన్స్ కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ టీమ్స్ జెల్లింగ్. అంటే ఒక టీమ్ వర్క్ ఎలా ఫామ్ అవుతుంది, నిఖిల్ వాంటెడ్ టు సీ నందూస్ వర్క్, అంతా అందరూ కోఆర్డినేషన్ కోసం ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడే హైదరాబాద్లోనే ఒక మలక్పేట్ హౌస్లో వీ డిడ్ అ టెస్ట్ షూట్. ఆ టెస్ట్ షూట్లో నేను చూసిన ఫుటేజ్కి ఇంకా నేను అన్నాను, నేను సినిమా అయిపోయిన తర్వాత చూస్తాను, ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అన్నందు, ఇంకా నందు అని చెప్పి వాళ్ళు అడిగిన దే వాంటెడ్ టు షూట్ ఇన్ తిరుపతి, రియల్ లొకేషన్స్. అక్కడ తిరుపతికి వెళ్ళి తిరుపతిలోనే చేద్దామని డిసైడ్ అయ్యారు. స్కూల్ కూడా తిరుపతిలోనే పెట్టుకుందాం. వీ కుడ్ హావ్ షాట్ ఇట్ ఇన్ హైదరాబాద్ అండ్ వీ కుడ్ హావ్ షాట్ ఇట్ ఇక్కడే చేస్తుంటే ఖర్చు కూడా తగ్గేది, అవుట్డోర్ వెళ్ళి అక్కడ హోటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ద మూవీ నీడెడ్ దట్ న్యాచురాలిటీ. ఇప్పుడు నువ్వు సినిమా చూస్తే ఎంత న్యాచురల్ అనిపిస్తుందో, మన అక్కడే ఒక తిరుపతి, ఇప్పుడు మనం వెళ్ళినా ఆ ఇంట్లో ఉంటారేమో అనిపించే అంత న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ కొండ కనిపిస్తుంటుంది, కనిపిస్తుంటాయి. సో అది ఏది మిస్ అవ్వకూడదు. ఐ థింక్ ఐ వాంటెడ్ టు గివ్ ద ప్యూరెస్ట్ ఫామ్. ఇందులో డబ్బులు ఎంత చేస్తుందా, లేకపోతే కమర్షియాలిటీ ఏం వస్తుందని ఏం ఆలోచించలేదు. ఐ థింక్ దిస్ ఫిలిం ఎవ్రీవన్ హ్యాస్ టు వాచ్ దిస్ ఫిలిం అనే ఒక్క ఇంటెన్షన్తో నేను చేశాను సినిమా. సో దట్స్ హౌ ద ఫిల్మ్ స్టార్టెడ్. బట్ మీరు అన్నట్టు ట్రూ అండి, అది లైవ్ లొకేషన్ చేసినందుకే మనకు అంత ఇంపాక్ట్ ఉంది, అంత ఆర్గానిక్గా సెట్ అయింది సినిమా. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు హైదరాబాద్లో ఆ హౌస్ సెట్ వేసి చేయొచ్చు కొన్ని ఇంటీరియర్ సీన్లు గట్ట. బట్ మీరు అన్నట్టు బయటికి ఎక్కువసారి బయటికి వస్తుంటారు, బయట సీన్లు ఉంటాయి, ఇంట్లో నుంచి బయటికి. సో నందు ఎలా రాసుకున్నాడంటే ఆన్ పేపర్లోనే హీ యూజ్డ్ ద బ్యాక్ యార్డ్, అంటే ఇంటి వెనక ఇంటి ఫ్రంట్ రెండు సినిమాలోనే రాసుకున్నప్పుడే ఉన్నింది, క్యారెక్టర్గా వాడుకుంటుంటాను. చాలా సీన్స్ ముందు జరుగుతుంటే, చాలా సీన్స్ వెనక జరుగుతుంటాయి. అండ్ అందులో నుంచి ఇంట్లోకి వచ్చి ఇంట్లో నుంచి మళ్ళీ బయటకు వెళ్ళే సీన్లు ఉంటాయి, అది ఆగకుండా ఉంటాయి, కట్టలు లేకుండా. సో కొన్ని లాంగ్ సీన్స్ ఉండేసరికి నీకు ఇంట్లో చిన్న ఇల్లు అయినా నీకు ప్రతి సీన్ కొత్తగా కనిపిస్తుంటుంది. అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడుంది అని. చిన్నదే ఇల్లు, ఇట్స్ 2 bedroom స్మాల్ హోమ్, కానీ నీకు ఇల్లంతా కూడా నీకు ఎవ్రీ ఫ్రేమ్ చాలా కొత్తగా నీకే బ్యూటిఫుల్గా తీసాడు. అది మాత్రం ఆ ఇంట్లో ఇంకేమైనా షూట్ చేస్తారండి? ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఓకే. సో అది కూడా ఇప్పుడు తీసిన లొకేషన్సే అందరూ ఇప్పుడు గుర్తుపెట్టేస్తున్నారు. ఇన్ అదర్ ఫిల్మ్స్ అరే ఇది సినిమాలో ఉంది, ఈ సినిమాలో ఉంటున్నారు. వి డోంట్ వాంట్ గో అట్లా ఏది ఉండకూడదు, ఫ్రెష్ ఫీల్ ఇవ్వాలి. అండ్ సినిమాని క్యారెక్టర్స్గా గుర్తుపట్టాలి. దే హ్యావ్ టు ఆ న్యాచురాలిటీ, ఏస్థెటిక్స్ కోసమే ట్రై చేస్తాం మేము. అంటే సినిమా
కిచెన్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అనేది కూడా పేపర్ మీద ఉంది. ఓకే, అది మిక్సీ వాడతారా, గ్రైండర్ వాడుతుందా వండేదానికి, అది కూడా పేపర్లో. కూడా ఆ బొట్టు బిల్లలు పెట్టేటప్పుడు ఆ బొట్టు కూడా ఎంత సైజ్ బొట్టు ఉండాలి, ఎంత పెట్టాలి అనేది కూడా పేపర్లో క్లియర్గా మెన్షన్ చేస్తాం. సో అంత క్లారిటీగా రాసుకున్నారు కాబట్టి నా జాబ్ ఈజీ అయిపోయింది. ఎందుకంటే పేపర్లోనే నేను సినిమా చూస్తాను. నేను సినిమా చూసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో, రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఐ వాస్ వెరీ క్లియర్, అంటే రిలీజ్కి ముందే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నా. So that I know this will work. The only thing which I didn't know was whether the family audience are coming to theaters or not. That is the only question which I had. అదే ఛాలెంజ్ మీకు. అదే ఇండస్ట్రీ అంతా కూడా అడిగింది, సినిమా బాగుంది, జనాలు వస్తారా లేదా అనే క్వశ్చన్ దగ్గర ప్రతి ఇండస్ట్రీలో ఉన్న నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళందరూ ముందే నేను చూపించిన వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్ అయితే అప్రిషియేషన్ వస్తుంది, డబ్బులు అని అంటారు. డబ్బులు వస్తుందా అని, థియేటర్కి జనాలు వస్తారా అని. థియేటర్కి జనాలు వస్తే డబ్బులు వచ్చినట్టు, డబ్బులు వస్తా అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదు. సో ఇప్పుడు ప్రూవ్ అవుతుంది, జనాలకి వస్తున్నారు. ఇంత రెస్పాన్స్ ఫ్రమ్ ద క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి. ఒక్కొక్కరు ఆడియన్స్ ఎలా అయిపోయారంటే దే ఆర్ ఓనింగ్ ద ఫిల్మ్. అదే ఇది వాళ్ళ సినిమాలా ఫీల్ అయిపోయి వాళ్ళు ఇంకా పుష్ చేస్తున్నారు. ఇంకా ఎంతవరకు పుష్ చేస్తున్నారంటే, మీరు వెళ్ళండి, ట్విట్టర్లో రిప్లైలు ఇస్తున్నారు, ఇంకోసారి TFIని ఫెయిల్ చేయకండి, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి అందరిని ఎంత మోటివేట్ చేయగలుగుతారో. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే, వాళ్ళు వెళ్ళకపోతే వీళ్ళు తిట్టేసేటట్టున్నారు, అంత స్ట్రాంగ్గా పుష్ చేస్తున్నారు. ఏదో సినిమాలు చూసి డబ్బులు పెడతారు, ఇలాంటి సినిమాలకి వెళ్ళరా అనే ఫీలింగ్ వాళ్ళకి నచ్చింది ఓన్ చేసుకుంటున్నారు. మేము చేసిన ప్రమోషన్ ఒక లెవెల్ అయితే వాళ్ళు ఇంకో లెవెల్ ఆఫ్ ప్రమోషన్ చేస్తున్నారు. అండ్ 35 విషయానికి వచ్చేసరికి మీడియా కూడా చాలా సపోర్ట్ చేసింది ఆఫ్టర్ ద రిలీజ్. చాలామంది ఇండస్ట్రీలో ఏమంటారంటే, ఏదన్నా సరిగ్గా రేటింగ్స్ ఇవ్వలేదు, సరిగ్గా మీడియా పుష్ చేయలేదు అంటారు. బట్ బలగం అలాంటి చాలా సినిమాలు ఇప్పుడు 35 వరకు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తాయి మీడియా సపోర్ట్తో. సినిమా బాగుంటే మీడియా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనేది మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే మంచి రేటింగ్స్ చూసారు మీరు, రానా గారు కూడా అన్నారు. అవును, నేను రీసెంట్ టైమ్స్లో ఇటువంటి రేటింగ్స్ కానీ, రివ్యూస్ కానీ, మీడియా చెప్పిన మాటలు కానీ, యూట్యూబ్లో చెప్పిన మాటలు కానీ, ఓకే, ఒక్కొక్కరు ఎస్ఏలు రాస్తున్నారండి సినిమా మీద. అసలు ఇంత ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఒక 8 years బ్యాక్ వెళ్ళినా కూడా మేబీ నేను మహానటి సినిమాకి చూసాను. దాని తర్వాత ఇంత మంచి రివ్యూస్ బల్గం కూడా వచ్చాయి, కానీ యునానిమస్గా అన్నీ రాలేదు. ఓకే, బల్గం ఇస్ అ గ్రేట్ ఫిలిం, నేను కాదనట్లేదు. బట్ అగైన్ అంత యునానిమస్గా ఈ సినిమాకి రావడం అనేది నేను సర్ప్రైజ్ అయ్యాను. ఓకే, బికాస్ I used to think, I am wrong, media proved me wrong. I used to think media sometimes కంటెంట్ని చూడకుండా కమర్షియాలిటీ చూసి రివ్యూలు ఇస్తుంది అనేది నాకు ఇక్కడ ఒక చోట బ్యాక్ ఎండ్లో ఉండేది. అరే ఈ సినిమా కమర్షియల్గా చేయదేమో అని చెప్పి రేటింగ్ తక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. సో ఐ యూస్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ మై మైండ్. అది ఈ సినిమాతో మీడియా అంతా నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసి పటాపంచలైపోయింది. అసలు కంటెంట్ నిజంగా బాగుంది అంటే మీడియా వాళ్ళు దే వోంట్ ఈవెన్ హెసిటేట్ టు గివ్ ఎ గుడ్ రేటింగ్. కమర్షియాలిటీకి సంబంధం లేదు, అది చేస్తారా లేదా సంబంధం లేదు. ఇటువంటి సినిమాకి రేటింగ్ రావడం వల్ల మీడియా వల్లే ఐ థింక్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ స్టెప్ దేర్ ఫుట్ అవుట్ అండ్ కేమ్ టు ది థియేటర్స్. ఎందుకంటే ఈ సినిమాకి మంచి రివ్యూ ఇవ్వకపోతే ఓటీటీలో చూసుకుందాంలే అనే వాళ్ళు చాలామంది ఉంటారు. మంచి రేటింగ్స్ రావడం వల్లే అట్లీస్ట్ ఆ పుష్ అనేది వచ్చింది. ఫర్ ద బిగ్గర్ ఫిలిమ్స్ రేటింగ్ ఇంపాక్ట్ కొంతవరకే ఉంటుంది, కానీ ఇలాంటి సినిమాలు జనాలు థియేటర్ రప్పించడానికి చాలా ఉంటుంది. సో ఐ షుడ్ థ్యాంక్ మీడియా. ఎంత థ్యాంక్ చేయాలో అసలు ఇంకేం చెప్పలేను, మాటలు లేవు. ఓకే, సమ్ టైమ్స్ మేక్ ఆర్ బ్రేక్ అంటారు కదా, మీడియా సినిమాని తలుచుకుంటే ఏదైనా తీసుకెళ్ళగలుగుతుంది అనేది ఇది మళ్ళీ ప్రూవ్ చేసింది. అండ్ కోవిడ్ తర్వాత కూడా ఏమన్నారంటే ఆడియన్స్ థియేటర్స్కి రారు, ఓటీటీకే స్టిక్ అయి ఉన్నారు అన్నారు. బట్ రీసెంట్ టైమ్స్లో కూడా చాలామంది థియేటర్స్కి రావట్లేదు, ఇంకా జనాలు చిన్న సినిమాలు కష్టమేమో ఇంకా ఆడవేమో అనుకున్నారు. బట్ కమిటీ, కుర్రాలు, ఆయి కానీ 35 కానీ థియేటర్స్కి జనాలు వచ్చారు, అప్రిషియేట్ చేశారు, చూసారు. సో ఆ వ్యూవర్షిప్ అనేది పెరిగింది మళ్ళీ థియేటర్స్కి. డెఫినెట్లీ ఒక బూస్టప్ కూడా ఇచ్చింది ఇండస్ట్రీకి చిన్న సినిమాలో. కమిటీ, కుర్రాల వల్ల నాకు చాలా స్ట్రెస్ తగ్గిపోయింది. ఏంటంటే నాకు ఒక భయం ఉండేది, అదే నిజంగా చిన్న సినిమాలకి జనాలు వస్తున్నారా లేదా. నేను చూస్తూ ఉండేవాడిని. నేను August 15th అనౌన్స్ చేసినప్పుడు, August 9 కమిటీ కుర్రాలు వచ్చినప్పుడు, ఈవెన్ కమిటీ కుర్రాల్లో కూడా నిహారిక యాజ్ అ ప్రొడ్యూసర్గా ఉంది, కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ బిగ్ నేమ్స్ దే సినిమా లోపల. అందరు న్యూ కమర్సే. సో ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ ఏంటి అంటే, ఒక చిన్న సినిమాకి వస్తారు అని. సో వస్తారు కాబట్టి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, నా సినిమా బాగుంది, నా సినిమాకి కూడా వస్తారు జనాలు అని. కానీ ఎక్కడో ఒక భయం ఏంటంటే, అది యూత్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ లిటిల్ మోర్ కమర్షియల్. ఓకే, సాంగ్స్ ఉన్నాయి, సినిమాలు డాన్సెస్ ఉన్నాయి, ఓకే, సో కామెడీ ఉన్నాయి అని. మా దాంట్లో కూడా కామెడీ ఉంది, ఆర్ ఫిల్మ్ ఇస్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. కానీ ఎక్కడో జనాలకి
కిడ్స్ ఉండేసరికి వాళ్ళకి ఎక్కడో ఒక అరే కిడ్ ఫిలిం రా అని చెప్పి వెళ్ళకుండా ఉంటారు. సో ఐ వుడ్ కానీ తప్పదు, మా సినిమా ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ డ్రామా. సో ఫ్యామిలీ డ్రామాకి ఫ్యామిలీస్ రావాలి అంటే మనకి నైట్ షోస్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే రాత్రి పిల్లల్ని తీసుకెళ్లాల్సి. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ వాజ్ ద లాస్ట్ కిడ్స్ ఫిల్మ్. ఐ వాంట్ ఆస్క్ యూ, నిన్న అడగాలనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడు పిల్లలు ఉన్న సినిమాలు ఎప్పుడు చూసారు? ఈ మధ్య కాలంలో అయితే లేదు కదండి, 35 అంతే. ఈ మధ్య అంటే లాస్ట్ ఎప్పుడు చూస్తారు? లాస్ట్ నీకు గుర్తున్న సినిమా పేరు చెప్పు. నాకు ఐ థింక్ తారే జమీన్ పరే గుర్తుంది. తెలుగులో అసలు చాలా రేరే, అసలు గుర్తుకు కూడా రావట్లేదు. నాకు గుర్తుంది నా చిన్నప్పుడు చూసిన అంజలి, లిటిల్ సోల్జర్స్, అమృత, ఇవే. దాని తర్వాత రాలేదు, చిల్డ్రన్ బేస్డ్ ఫిలిం రాలేదు. సో ఎవరు తీయడం కూడా ఆపేశారు. ఇప్పుడు మనం తీసినప్పుడు ఐ థాట్ ఇఫ్ ద ఫిలిం ఇస్ గుడ్, ఇఫ్ ఐ గెట్ గుడ్ రివ్యూస్ అనేది జనాలు వస్తారు అనే నమ్మకంతో ఉన్నాను. వచ్చారు, ఓకే. ఇంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఇచ్చిన ఐ థాట్ ఈవెన్ ఇంకా బాగా వస్తారు. ఐ ఫీల్ ద సెకండ్ వీకెండ్ ఇస్ గోన్ బి రియలీ బిగ్. సెకండ్ వీకెండ్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ వీకెండ్ కన్నా సెకండ్ వీకెండ్ బలగం కూడా, నేను దర్శితో మాట్లాడుతుంటే దర్శి కూడా సుజన్ బలగం సెకండ్ వీకెండ్ చాలా బాగా చేసింది. అవును. అండ్ 35 లాంగ్ రన్ ఉంటుంది. ఇట్స్ స్లోగా పికప్ అయ్యి ఇంకా పెరుగుతూనే వెళ్తుంది, ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అని అన్న. దట్స్ గివింగ్ మీ మోర్ కాన్ఫిడెన్స్. సో సెకండ్ వీకెండ్ కూడా మేము ఇక్కడ ప్రమోషన్ తగ్గకుండా వీఆర్ గోయింగ్ ఆన్ ఏ టూర్ వెళ్ళి తిరుపతి నుంచి స్టార్ట్ చేసి వీ వాంట్ గో ఆల్ రౌండ్, మీట్ పీపుల్, వాళ్ళలో కలిసి సినిమా చూద్దామని అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి మీరు రాకముందే రానా గారు ఈ కథతో కానీ తనతో కానీ ట్రావెల్ చేస్తున్నారు, డైరెక్టర్తో కానీ. అవును. సో మీరు వచ్చాక రానా గారితో డిస్కషన్స్ ఎలా జరిగినాయి? రానా గారు ప్రెజెన్స్ ఎంతవరకు? యాక్చువల్గా నేను వచ్చినప్పటి నుంచి రానా గారితో డిస్కషన్ లేదు. రానా హర్డ్ ద స్టోరీ బిఫోర్, హీ వాజ్ విత్ ద డైరెక్టర్ త్రూ అవుట్. ఓకే, అంటే ఉన్నాడు, డైరెక్టర్తోనే ఉన్నారు. నానా దగ్గరే ఈ సినిమా టైటిల్ కూడా ఉంది. అదే, ఓకే. ఓకే. సో బట్ నేను వచ్చినప్పటి నుంచి ఇట్ వాజ్ రానా వాజ్ నాట్ దేర్. సినిమా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ రానా దగ్గరికి వెళ్ళాను. ఓకే. ఐ నీడెడ్ అ నేమ్. ఇప్పుడు ఏమైపోయింది అంటే దీస్ డేస్ నువ్వు ఎంత మంచి కంటెంట్ తీసినా, ఓకే, ఓటీటీ వాళ్ళకి నీది ఒక చిన్న సినిమాని, ఓకే, దానికి ఒక బ్రాండ్ రావాలి, దానికి ఒక నేమ్ ఉండాలి. నీ కంటెంట్తో మ్యాటర్ లేదు. వాళ్ళకి ఫ్లాప్ సినిమాలు కానీ ఇప్పుడు అన్ని హిట్లు సినిమాలు తీసుకుంటారని ఏం లేదు. ఓకే, దే ఆర్ బయింగ్ ఫిలిమ్స్ బేస్డ్ ఆన్ నాట్, ఐ ఫీల్ దే నాట్ కంటెంట్ చూసి కొనట్లేదు, అక్కడ ఏ పేరు అసోసియేట్ అయిందో దాన్ని పెట్టి కొంటున్నారేమో అనేది అనిపించింది. ఐ థింక్ దట్ ఈస్ ట్రూ. ఇఫ్ ఐ ఫీల్ ఓటీటీ వాళ్ళు నిజంగా కంటెంట్ చూసుకుంటుంటే అన్ని మంచి కంటెంట్లే వచ్చేవాడు ఓటీటీలోను. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు తీసేవాళ్ళు. ఓకే. అండ్ నిజంగా ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి. అంటే పాత రోజులు దిల్ రాజు గారు సినిమాలు తీసినప్పుడు, ఆర్య, భద్ర అలాంటి సినిమాలు తీసినప్పుడు కంటెంట్ నమ్ముకొని తీసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కాంబినేషన్స్ని చూసుకుని వెళ్తారు, ఎందుకంటే ఓటీటీ వాళ్ళు కూడా ఆ కాంబినేషన్ చూసి కొనేస్తున్నారు. కంటెంట్ చూసి కొంటున్నారు కొంతవరకే. అది వన్స్ ఇన్ భూమిలో 35 లాంటి కంటెంట్ని కొనుక్కున్నారు. ఓకే, కాదనట్లే. కానీ అదే మేము కానీ వెళ్ళుంటే, వితౌట్ రానా మేము కానీ వెళ్ళుంటే మా సినిమా చూసేవాళ్ళు కూడా కాదు. బికాస్ ఐ హ్యావ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. నేను నా వేరే సినిమాలకి ఆ నేమ్ లేకపోవడం వల్ల నేను సినిమా తీసుకెళ్తే ఈవెన్ దో ఇఫ్ ద మూవీ ఇస్ గుడ్ దే వోంట్ బై ఇట్. అదే ఒక నేమ్ యాడ్ అయ్యి ఉంటే, అది నేను ఫస్ట్ రిలీజ్ చేసే పోస్టర్ నుంచి యాడ్ అయ్యి ఉంటే, దట్ ఈస్ వెన్ ఓటీటీస్ అట్లీస్ట్ విల్ అటెంప్ట్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. సో వెళ్ళి రానాని అడిగి నా సినిమా 0లో ఉంటే నా పక్కన 1 కావాలి, ఆ 1 కోసం నేను ఎతికాను. ఆ 1 మా రానా. ఓకే. సో అప్పుడు మాది 10 అయింది. 10 వల్ల వాల్యూ పెరిగింది, పెద్దదయ్యాం, బలం వచ్చింది. ఓటీటీలో అమ్ముడు పోయినాయి, థియేటర్లో సినిమా ఆడుతుంది. అండ్ మీరు ప్రొడ్యూసర్గా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్నారు. అండ్ మంచి ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్స్ చేస్తారు, లైక్ మను కానీ, తిమ్మర్సు కానీ. మీ కంటెంట్ అంతా అద్భుతం కానీ, ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమా కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్స్ చేశారు, లైక్ ఇప్పుడు 35తో సహా. సో స్క్రిప్ట్ చూసింగ్లో యాజ్ అ ప్రొడ్యూసర్గా మీ పార్ట్ ఏంటి? అసలు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మీకు ధైర్యం ఏంటి? సో ఎందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అవి ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని లాస్ కూడా అయ్యారు. లైక్ మను లాంటి సినిమా అప్రిషియేషన్ మీకు అనుకున్నంత రీచ్ రాలేదు. డెఫినెట్లీ అండి. సో కమర్షియల్గా సో సినిమాలోనే డైలాగ్ ఉంది, ఏముంటుందంటే అమ్మ అరుణ్తో అంటుంది, ఏమంటుంది, చెస్ ఆడిన తర్వాత ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా. సేమ్ థింగ్, దట్ ఈజ్ ఆల్సో మోటివేటెడ్ మీ. నేను నందు ఆన్ స్క్రీన్లోనే పేపర్ మీద రాశాను, నాకు చాలా సినిమాలు చేశాను నందు, ఏదో రోజు ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదేమో అని అనిపించింది,
ఎందుకంటే నేను ఐ నెవర్ గో ఆఫ్టర్ బిగ్గర్ యాక్టర్స్, ఐ నెవర్ గో ఆఫ్టర్ బిగ్గర్ డైరెక్టర్స్. నేను అడ్వాన్స్లు ఇచ్చి లాక్ చేసుకోలేను. నాకు కథ నచ్చితే కథను నమ్ముకొని దానికి తగ్గట్టు వెళ్తూ ఉంటాను. అలాంటిది ఈ 6 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను. నేనే ఆ సినిమాలు ప్రొడ్యూస్ చేశానని సగం మంది ఇండస్ట్రీ వాళ్ళకి సగం మందికి తెలియదు. సో ఐ థాట్ దిస్ ఫిలిం విల్ పుట్ మీ యాజ్ అ 35 స్టూడెంట్. నాకు ఒక బ్రాండ్ లా క్రియేట్ చేసుకుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత దే విల్ గో బ్యాక్ అండ్ లుక్ ఎట్ ఆల్ మై ఫిల్మ్స్ విచ్ ఐవ్ డన్. వాళ్ళకి ఓహో ఈ సినిమాలన్నీ ఈడు చేశాడా అనేది ఈ సినిమా నుంచి తెలుస్తుంది. సో ఈవెన్ దో దోస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఆర్ దోస్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్ ఉన్నాయి, బట్ యూ విల్ సీ దట్ ఐ ఓన్లీ పిక్ కంటెంట్స్. ఐ నెవర్ వెంట్ ఆఫ్టర్ దీని ఏదో కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐ ఎంకరేజ్ న్యూ టాలెంట్ ఆర్ ముందు సినిమాలు ఆడని వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ అద్భుతంకి మల్లిక్ రాము, ప్రీవియస్ ఫిల్మ్ వాజ్ నలుడారు నలుడు. తర్వాత డిజిటల్ టు యు నో హౌ ఫ్రమ్ అద్భుతం నుంచి మల్లిక్. ఇన్ ద సేమ్ వే ఆల్ ద అదర్ డైరెక్టర్స్ హూ ఐ వర్క్ విత్ ఆర్ ద డెబ్యూటెంట్స్, ఇంక్లూడింగ్ నందు ఈజ్ అ డెబ్యూటెంట్. సో ఇఫ్ యూ గో బ్యాక్ ఆల్ ద స్టోరీస్ విచ్ ఐ సెలెక్టెడ్, నువ్వు చూస్తే ఈవెన్ ద హీరోయిన్స్ కూడా గమనిస్తే ఎవ్రీవన్ ఆర్ తెలుగు హీరోయిన్స్. అవును. ఇఫ్ యూ సీ రాజశేఖర్ గాని ఫ్రమ్ మను కూడా, మను నుంచి మను చాంద్ని, అవును, సూర్యకాంతం నిహారిక, గతంలో పూజిత తెలుగు ఆమె, తిమ్మరసుల్ ప్రియాంక జవాల్కర్, ఎవ్రీ పర్సన్ ఇస్ అ తెలుగు స్పీకింగ్ గర్ల్. అద్భుతం శివాని, పంచతంత్రం స్వాతి, శివాత్మిక, దివ్య శ్రీపద. సో అందరూ ఓన్లీ టైమ్ ఐ చేంజ్డ్, ఒక తెలుగు హీరోయిన్ నుంచి మార్చింది 35 మలయాళం తీసుకుని, బట్ ఐ ప్రిఫర్డ్ తెలుగు స్పీకింగ్ గర్ల్. అంటే తీసుకున్నావు కూడా నివేత ఈజ్ అ మలయాళీ బట్ షీ నోస్ తెలుగు. బట్ తెలుగు సినిమాలు చేస్తుంది, తెలుగు మాట్లాడుతుంది. సో వీ వాంటెడ్ పర్సన్ హూ కెన్ టాక్ తెలుగు మాట్లాడే వాళ్ళు కావాలి. సో దట్స్ వేర్ ఐ ఆల్వేస్ థింక్, ఈవెన్ క్రియేటివ్ పర్స్పెక్టివ్లో కూడా ఐ థింక్ ఇన్ దట్ వే. ఓకే, నీకు నిజంగా న్యాచురల్గా కనిపించాలి సినిమాలు అంటే, ఇఫ్ యూ బ్రింగ్ అ బాంబే స్పీకింగ్ గర్ల్, ఆ న్యాచురాలిటీ రాదు. ఓకే, ఈవెన్ మై నెక్స్ట్ ఫిల్మ్ ఈషరాబా, okay, she's a Telugu girl again. Even my next film which I'm doing has a Ritu Verma in it. So all Telugu speaking girls. So it's కావాలని చేసినట్టు కాదు. I will try to see if they can fit in the films అనేది. These, so my selection of films కూడా ఫ్యూచర్లో కూడా కంటెంట్ బేస్డ్ ఉంటాయి, బట్ స్లోలీ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ అ కాన్సెప్చువల్ కమర్షియల్స్. అంటే ఒక కాన్సెప్ట్ని బట్టి దాని చుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేటట్టు, అంటే న్యాచురల్గా బ్లెండ్ అయ్యేటట్టు ఉంటేనే చేస్తాం. ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దాన్ని యాడ్ చేయి నేను ఇప్పుడు దాని ఆ కాన్సెప్ట్ చుట్టూ రావాలి. లైక్ అద్భుతం ఒక కాన్సెప్ట్ చుట్టూ కమర్షియాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఏదో యాడ్ చేసినట్టు ఉండదు. ఇన్ ద సేమ్ వే ఇన్ వాట్ ఎవర్ ఇన్ ద ఫ్యూచర్ విచ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఒక కాన్సెప్చువల్ ఫిల్మ్స్ విచ్ హ్యాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ అరౌండ్ ఇట్ ఓన్లీ విల్ వర్క్ అనేది ఐ ఫీల్. లైక్ మీరు కాంబినేషన్స్ని స్టార్ని నమ్ముకోకుండా కంటెంట్ నమ్ముకొని చేద్దాం అనుకున్నారు. నేను అలాగే చేశాను. నేను ఇప్పుడు డైలాగ్ చేశాను విచ్ ఐ సెడ్ ఐ కెన్ నెవర్ గివ్ అడ్వాన్స్ టు రాజమౌళి గారు, బట్ ఐ కుడ్ ట్రై టు మేక్ రాజమౌళి గారు. అంటే అలాంటి డైరెక్టర్ని రాజమౌళి అంత చేయాలి అనేదే కోరిక. ఫైండింగ్ ఎ న్యూ టాలెంట్ అంతే. ఐ కెన్ డూ దట్. సో ఇన్ దట్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ రన్ అండి. అంటే టైం పడుతుంది. అండ్ ఈవెన్చువల్లీ ఇప్పుడు నాకు ఒక పెద్ద బాధ్యత అయిపోయింది, ఎందుకంటే ఇంత మంచి రివ్యూలు వచ్చిన తర్వాత ఇలాంటిది ఇంకోటి తెప్పించుకోవాలి ఎలా అనే దానికోసం ఎదుగుతూ ఉంటా. టైం లేట్ అయినా పర్లేదు, ఇంకో మంచి సినిమాతోనే రావాలి అనే కోరిక ఇంకా గట్టిగా అవుద్ది. అండ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ సినిమా. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే ఇలాంటి సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారు, దేర్ ఆర్ పీపుల్ హూ ఎంకరేజ్ దీస్ ఫిల్మ్స్ అనేది చాలా కాన్ఫిడెన్స్. ఈ సినిమా ఆడకపోయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ బీన్ ఓకే, వాట్ ఇండస్ట్రీ అందరు నాకు నేర్పించిందంతా నిజమే, నేనే రాంగ్, వాళ్ళు చెప్పేదే రైట్ అనేదాన్ని. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం తెలియదని అనిపిస్తుంది. ఓకే, సో అండ్ మీరు ఇందాక ఓటీటీ గురించి మాట్లాడుతూ కాంబినేషన్స్ చూసి కొంటున్నారు, ఓటీటీ వల్ల కూడా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ చాయిసెస్ కానీ మారే అంటున్నారు. లైక్ మీరు అద్భుతం ఓటీటీకి చేశారు, ఇప్పుడు ఒక సినిమా చేసి ప్రొడక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్కి ఇచ్చారు. సో ఓటీటీకి అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఏంటంటే ఓటీటీ, ఇఫ్ యూ మేక్ ఏ వెరీ గుడ్ కంటెంట్, ఓటీటీ ఆల్వేస్ హ్యాస్ అ మార్కెట్ అండి. ఓకే, మంచి కంటెంట్ని ఓటీటీ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు, బట్ యూ నీడ్ టు గెట్ ఎ రైట్ ఛానల్ టు షో దెమ్ ద ఫిల్మ్. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నీ ఫిలిం ఈజ్ 100 of 1 ఫిలిం. వాళ్ళకి 100 సినిమాలు వస్తే నీది ఆ 100లో ఒకటి. ఓకే, ఆ 100లో నీ సినిమా కనిపించాలంటే ఇట్ నీడ్స్ టు హ్యావ్ అట్లీస్ట్ అన్ యాక్టర్. అప్పుడు యూ విల్ స్టాండ్ అవుట్ దేర్. నేను అట్లీస్ట్ చూసేదానికి. నువ్వు చిన్న వాళ్ళతో చేస్తుంటే ఆ 100లో నీదొక సినిమా, ఎందుకంటే దే హ్యావ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్సెస్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్. అందులో నీదే చూడాలి అనేదానికి దే షుడ్ హ్యావ్ ఎ కంపెలింగ్ రీజన్ ఎందుకు నీదే చూడాలి. ఓకే, వెదర్ ఆ టీజర్ బాగుండాలి, టీజర్లు కూడా కొన్నిసార్లు చూడట్లేదు. ఓకే, ఇప్పుడు
రానా చేస్తున్నాడు అనగానే వాళ్ళకి లుక్ వస్తుంది, ఓకే ఆ 100లో పైకి ఒకటి వచ్చింది మరి చూసేదానికి అట్లీస్ట్ వాళ్ళకి దే ఆర్ స్పెండింగ్ 2 hours ఆఫ్ టైం. ఆ 2 hours నా టైం మంచిది అవ్వాలి అనే దానికోసం వీ నీడెడ్ దట్ నేమ్. సో నాకు ఫ్యూచర్గా స్లోగా ఐ వాంటెడ్ టు క్రియేట్ ఓన్ బ్రాండ్. అంటే సృజన్ చేస్తే సినిమాలు అట్లీస్ట్ చూడగలుగుతాను, చూడొచ్చు అనేది ఐ వాంటెడ్ టు క్రియేట్. అందుకోసమే ఇలాంటి సినిమా కోసం చాలా వెతికా. ఐ వాంట్ ఒక జెర్సీ సీతారామ మహానటి లాంటి ఒక సినిమా తీసి నాకంటూ ఒక నేమ్ తెచ్చుకోగలిగితే ఫ్యూచర్లో అట్లీస్ట్ ఐ కెన్ వెన్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ అ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ దే లుక్ బ్యాక్ అండ్ సీ ఓ హీస్ అ 35 ప్రొడ్యూసర్ అన్నట్టు అట్లీస్ట్ దే లుక్ ఎట్ సీ మై ఫిల్మ్ అనే దానికోసం జస్ట్ ఒక నాకంటూ ఒక పేరు బ్రాండ్ తెచ్చుకుంటే ఓటీటీ వాళ్ళైనా లుక్ వేస్తారు. బట్ నౌ ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానంటే నేను పెట్టే బడ్జెట్ థియేటర్లో నేను రికవర్ అయితేనే నేను సినిమా చేస్తాను. ఓకే, ఓటీటీ షుడ్ బీ ఎ బోనస్ ఫర్ మీ. ఓటీటీని నమ్ముకొని సినిమాలు తీసాను అనుకోండి, ఓటీటీ వాళ్ళు ఆర్ ఫ్లక్చుయేటింగ్. వాళ్ళు ఈరోజు ఒక రకంగా ఉంటారు, రేపు ఇంకో రకంగా. అదే జరిగింది సార్, అదే జరిగింది. కోవిడ్ తర్వాత అందరూ ఓటీటీని నాన్ థియేట్రికల్ మార్కెట్ బేస్ చేసుకుని ప్రొడ్యూసర్లు అందరూ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేశారు. బట్ ఇప్పుడు ఓటీటీ కొనకపోయేసరికి పేపర్ వ్యూ అనేసరికి ఇప్పుడు మళ్ళీ థియేటర్ రెవెన్యూ మీద పడుతున్నారు పెద్ద సినిమాలతో సహా. అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు నష్టపోతున్నారు. ఓకే, ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నానంటే ఇఫ్ ఐఎమ్ స్టార్టింగ్ ఎ ఫిల్మ్, నేను పెట్టే మనీ నాకు థియేటర్కల్ రికవర్ అవుతుందా? ఓకే, రికవర్ అవుతేనే నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, వెదర్ ఇట్స్ అ కంటెంట్. ఇప్పుడు 35 కూడా వెన్ ఐ పుట్ దిస్ ఐ ఫెల్ట్ ఇట్ విల్ వర్క్ ఇన్ థియేటర్స్. నేను ఈ డబ్బులు థియేటర్లో రికవర్ అవుతాను కాబట్టి నేను ధైర్యంగా వెళ్ళా. ఓకే, ఓటీటీ రావడం వల్ల వాళ్ళు చూడడం వల్ల అమ్ముడిపోయింది ముందే. ఓకే, ది డిడ్ంట్ హ్యాపెన్ ఫర్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. వేరే సింపుల్, ఇప్పుడు పంచతంత్రం సినిమా ఉంది, ఐ మేడ్ ఇట్ ఫర్ ఓటీటీ. నాకు థియేటర్కి రావాలని అస్సలు ఇష్టం లేదు, బట్ ఐ వాస్ ఫోర్స్డ్ టు గో టు థియేటర్స్ బికాస్ ఓటీటీస్ యాంథాలజీ అనే జానర్ ఓటీటీలు చాలా వర్కౌట్ అవ్వట్లేదు. 2 అప్పటికి ఆపేశారు. అంటే అప్పటికి చాలా ప్రీవియస్ గా కొన్ని వాళ్ళకి వ్యూవర్షిప్ రాకుండా సంథింగ్ వల్ల ఆగింది. సో అప్పుడు నేనేంటి అది చేసింది ఓటీటీ కోసం, ఓటీటీ రిలీజ్ చేద్దాము, నాకు అద్భుతం ఓటీటీ వాళ్ళే కొనుక్కున్న డైరెక్ట్ రిలీజ్. సో వాళ్ళని నమ్మి నేను చేశాను. నెక్స్ట్ టైం అనిపించింది నేను ఆడియన్స్ని నమ్మి సినిమాలు చేయాలి, ఓటీటీని నమ్మి సినిమా చేయకూడదు. సో సినిమాకి ఒక దెబ్బ తగిలింది. అయితే దెబ్బ అంటే తగిలింది, బట్ స్టిల్ నాకు ఈటీవీ కొనుక్కుంది. ఆఫ్టర్ రిలీజ్ ఈటీవీ కొనుక్కుంది. ఐ వాంటెడ్ టు బి అ డైరెక్ట్ రిలీజ్ ఆన్ ఎన్ ఓటీటీ సో దట్ ఐ కెన్ గెట్ బెటర్ రివ్యూస్ దాన్ ద థియేటర్లో డబ్బులు పెట్టి చూసేటప్పుడు వాళ్ళకి ఒక పెయిన్ ఉంటుంది, ఇలాంటి సినిమాలు థియేటర్లో ఎలా వర్కౌట్ అవుతాయని. ఈవెన్ ఐ నో ఇట్ వోంట్ వర్క్ ఇన్ థియేటర్స్, బట్ ఐ వాస్ ఫోర్స్. అదే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ దానికంటూ ఒక పేరు వచ్చేది. అవును. సో ఈటీవీ రీలాంచ్ చేసే ఫస్ట్ ఫిలిం పంచతంత్రం. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఫిలిం ఇస్ మను. ఓకే, సో నువ్వు చూసుకుంటే ఒక చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు 10 సినిమాలు, నా సినిమాలు అన్నీ ఓటీటీలోనే ఉన్నాయి. ఓకే, అన్నీ కొన్నారు, ఓటీటీ వాళ్ళే కొన్నారు. ఐ జస్ట్ సర్వైవింగ్. ఓకే, సర్వైవ్ అవుతూ వస్తూనే ఉన్నా. ఐ థింక్ దిస్ ఫిలిం విల్ పుట్ మీ ఇన్ అ స్టేబుల్ గ్రౌండ్. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఓటీటీ యాజ్ ఆఫ్ నౌ ఇండస్ట్రీలో? సో ఓటీటీ ముందున్న ప్రైజెస్ కన్నా చాలా కరెక్షన్ వచ్చాయి, తగ్గింది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఫిలిం ఇన్ హ్యాండ్ and that film has a craze in the audience, you'll get a number. నీకు వస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫిలిం అంటే అన్ని సినిమాలకి ఓటీటీ వస్తుందనే తట్టయితే లేదు. ఓకే, ఆ సినిమా హ్యాస్ టు బి ఎ స్పెషల్. ఏదో ఉండాలి సినిమాలో. యూ షుడ్ ఎయిదర్ హ్యావ్ అ హైప్, యూ షుడ్ ఎయిదర్ హ్యావ్ అ క్యాస్ట్, యూ షుడ్ ఎయిదర్ హ్యావ్ అ నేమ్ ఆర్ బ్రాండ్ అసోసియేట్ టు ఇట్. వాళ్ళకైతేనే యూ విల్ హ్యావ్ సమ్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఓటీటీ. అండ్ అది ఉన్నా కూడా వస్తుందా అంటే ఇప్పుడు సినిమా చూస్తే కానీ వాళ్ళు డిసైడ్ చేయట్లేదు. ఈవెన్ విత్ నోన్ నేమ్స్ కూడా సినిమా చూస్తే కానీ వాళ్ళకి నచ్చితే కానీ వాళ్ళకి కూడా చాలా దెబ్బలు తగిలి. దే ఆల్సో బాట్ ఫిలిమ్స్ ఫర్ హయ్యర్ ప్రైజెస్ అండ్ బాంబ్డ్ ఎట్ బాక్స్ ఆఫీస్. వాళ్ళకి కూడా బాక్స్ ఆఫీస్లో దెబ్బ పడితే వాళ్ళకి కూడా ఓటీటీ వ్యూవర్షిప్ దెబ్బ తగులుతుంది. సో వాళ్ళు కూడా కాషన్ అయిపోయారు. అంటే ఎట్లా అయిపోయారంటే జాగ్రత్త పడిపోయారు. ఇప్పుడు మేము సినిమా చూస్తే కానీ మేము డిసైడ్ చేయలేమని. మై కన్సర్న్ ఒకప్పుడు ఉండేది కన్సర్న్, అరే ఈ ఓటీటీ వాళ్ళు బాంబే వాళ్ళు కదా, వాళ్ళకి ఏం అర్థమవుద్ది మన సినిమాలు, మన న్యూయాన్సెస్ తెలుస్తుందా అని. బట్ ఆఫ్టర్ 35 ఐ థింక్ 35 ఈజ్ అ యూనివర్సల్ ఫిల్మ్. నాకు అన్ని ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది. అంటే అది తెలుగు వాళ్ళు చూసారు, బాంబే వాళ్ళు చూసారు, అందరు చూసారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యునానిమస్గా రెస్పాన్స్ ఉంది. అండ్ ఐ గాట్ ఆల్ ద ఆఫర్స్. ఐ పిక్ వాట్ ఎవర్ ద ఆఫర్ ఐ గాట్. కానీ జస్ట్ చెప్తున్నా, అంటే ఇఫ్ యూ రియలీ మేక్ అ గుడ్ ఫిలిం దెన్ యువర్ జాబ్ ఈజ్ ఈజీ. ఓటీటీ వాళ్ళు కొంటారు. వాళ్ళు దే యూస్ టు టెల్ మీ రీజన్స్. అంటే ఇప్పుడు మేము చూసాము, నెక్స్ట్ బాంబే వాళ్ళు వెళ్ళాలి, దాని నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి అంటారు. ఐ టెల్ యూ
చూసిన ఈవినింగ్కి నాకు ఆఫర్ వచ్చింది, చూసిన నెక్స్ట్ డేకి ఆఫర్ వచ్చింది, చూసిన వెరీ 3 hours ఇంకో ఆఫర్ వచ్చింది. సో వీళ్ళ చేతిలోనే ఉంటుంది, చూసిన వాళ్ళ చేతిలోనే ఉంటుంది. జస్ట్ మనల్ని అవాయిడ్ చేసేదానికి తెలిసే ఇంకో లెవెల్ చూడాలి అనేది. ఇఫ్ దే రియలీ లైక్ ద ఫిలిం, దే కెన్ గివ్ అన్ ఆఫర్ ఎనీ టైమ్. సో ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అండ్ ఇంకోటి మీలో నాకు నచ్చే విషయం ఏంటంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ కానీ బేసిక్గా బడ్జెట్ ఎంత అంటే కొంచెం ఎక్కువేసే చెప్తారు. ఇప్పుడు 5 CR అయితే 6 లేదంటే 7 చెప్పడం అన్ని. నేను మీరు మొన్న కూడా సినిమా రిలీజ్ తర్వాత అడిగితే ఎగ్జాక్ట్ బిఫోర్ 4 అని ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పేశారు నాకు. సో అంటే ఎందుకు అంటే ఐ డోంట్ నో అండి. నేను యూఎస్లో ఉంటాను, నాకు ఇండస్ట్రీ ఎలా ఫంక్షన్ అవుతుందో అస్సలు తెలియదు. ఓకే, నాకు ఎంత ఇందో అంతే చెప్తా. ఓకే, కానీ అది రాంగ్. ఇప్పుడు వాళ్ళ ఇంటర్ప్రిట్ ఎలా చేసుకుంటున్నాడు, వీడు ఇంత చెప్పాడంటే ఇంత తక్కువ ఉంటుంది. అరే హౌ కుడ్ దట్ బి పాసిబుల్ అంటే అందరూ అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అందరూ అయిన దానికన్నా ఒక ఎక్కువ వేసి చెప్తారు. ఊతలలో కూడా అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వేసి అనుకుంటారు అని. ఓహో ఇలా ఉంటుందా, అయితే ఇందులో నేను వెళ్ళలేను, ఐఎమ్ నాట్ గోన్ గో ఇన్ టు దిస్ డైరెక్ట్. నాకు అనిపించింది, నేను చెప్తాను. ఈవెన్ సో వాళ్ళ లెక్కలో చూసుకుంటే మీరు ఎక్కువ చెప్పినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పినా కానీ. కరెక్ట్. అండ్ నేను ఇంకోటి ఎలా చూస్తానంటే, ఇప్పుడు ఐ వాంట్ టాక్ ఆన్ దిస్. మనము చాలా సినిమాలు ఒక అన్రియలిస్టిక్ వరల్డ్ బతికేస్తూ ఉంటాం. ఓకే, ట్రైలర్ వ్యూస్ కానీ, లేకపోతే బుక్ మై షో లైక్స్ కానీ, లేకపోతే బుక్ మై షో యూజర్ రివ్యూస్ కానీ, ఇది ఎంత ఓపెన్గా మాట్లాడతారో నాకు తెలియదు కానీ అది ట్రైలర్ వ్యూస్ కొనుక్కుంటున్నారు. ఓకే, వచ్చే ఇప్పుడు నా దానికి కూడా ఫోన్ చేసి సార్ మీది 400K దగ్గరే ఉంది సార్, 1 million చేయండి అంటారు. ఎందుకు చేయాలి నేను అంట. ఓకే, ఐ వాంటెడ్ టు సీ హౌ ఆడియన్స్ ఆర్ జెన్యున్లీ రియాక్టింగ్ టు ద ట్రైలర్. ఓకే, దానికి తర్వాత తెలిసిందంటే ట్రైలర్ లైక్స్ కూడా కొనొచ్చు, ట్రైలర్ కామెంట్స్ కూడా కొనుక్కోవచ్చు అని. అరే కొనడం వల్ల ఏమొస్తుంది, మన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆ సినిమాకి నీ ట్రైలర్ అనడం తప్పించి ఐమ్ నాట్ గెటింగ్, ఐ డోంట్ నో. మనం ఒక అన్రియలిస్టిక్ వల్ల బతికేస్తున్నాం అని అనిపిస్తుంటుంది. ఈవెన్ 35 బుక్ మై షోలో పెట్టినప్పుడు మీకు లైక్స్ చాలా తక్కువ ఉన్నాయండి, కొనండి అని అంటారు. నాకు అర్థం కాలేదు, కొనడం ఏంటి అని. అంటే నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారండి, కొనడం వల్ల లైక్లు పెరగడం వల్ల మీకేం వస్తుంది అని అడిగేవాడిని. నాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు కూడా లాజిక్. అంటే జనాలకి లైక్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని థియేటర్కి వస్తారంటే షో ఆఫ్, నిజంగా వస్తారా అండి, నిజంగా వస్తారా అనేదానికి మీకు ప్రూఫ్ ఉందా అని అడిగేవాడిని. అంటే ప్రూఫ్ ఉందా అన్నాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆ అన్నెసెసరీగా ఆ నెంబర్ కనిపించాలి. అది కనిపించడం వల్ల నీకు అది వస్తుందా, టికెట్ తెగుతుందా అంటే నాకు తెలియదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు బుక్ మై షోలో 9.2 రేటింగ్ ఉంది. దానికి ఎవరో వచ్చి మీది నిన్న 9.5 ఉంది, ఇప్పుడు 9.2 పడింది, దాన్ని కొనేసి 9.5 చేసేయండి అన్న. నాకు అర్థం కాలేదు, ఎందుకండి అన్న నేను. అంటే వేరే సినిమా 9.3 ఉంది సార్, మీది తక్కువ ఉందని. అయితే ఏంటన్నా నేను ఇంకా 9లో ఉంది కదండి, గుడ్ రేటింగే ఉంది కదా, నాకు వేరే సినిమాతో కాంపిటీషన్ ఎందుకు? ఐఎమ్ నాట్ జెలసీ అబౌట్ అదర్ ఫిల్మ్స్. వాళ్ళది మంచిగానే ఉంది, నాది లేదని నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా ఆర్గానిక్గా రావాలనుకుంటారు అంతే కదా. సి ద ఫిల్మ్ మనం వీఆర్ బిలీవింగ్ ఇన్ ద రియల్ వరల్డ్. మనం ఏం అన్రియలిస్టిక్ వరల్డ్లోనూ ఇమాజినేషన్ వరల్డ్లో బతికేస్తూ ఉంటే మనం కూడా ఇప్పుడు దానివల్ల ఏమైపోతుందంటే కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు వాళ్ళ సినిమా చేసేటప్పుడు ఇదంతా నిజం అనుకుంటారు. ఇప్పుడు నెంబర్స్ చెప్పేది ఇంతలో వస్తుంది అంటే నిజం అనుకుంటారు. ఐ టెల్ యూ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. ఐ వాజ్ టోల్డ్ ఇంత గ్రాస్ అమౌంట్ ఈ సినిమాకి ఇంత చేసింది, మనం బయటికి రిలీజ్ చేద్దామన్నారు. ఓకే, ఎందుకన్నా నేను ఓకే వై డూ వీ ఐ పుట్ అవుట్ ద రియల్ నెంబర్. అంటే ఒక 20 lakhs అంటే రౌండ్ ఫిగర్ చేసేసేద్దాం అంటే వై టు పుట్ రౌండ్ ఫిగర్ అన్న నాకు అర్థం కాలేదు. సో లెట్స్ నాట్ పుట్ ఎనీ నెంబర్స్ అని చెప్పి, లైక్ పోస్టర్ కోసం ఒక యాడ్ ఆన్ ఎందుకు అంటే దాని వల్ల పబ్లిసిటీ వెళ్తుంది, జనాలు ఇంత కలెక్ట్ చేసిందని జనాలు థియేటర్కి వస్తారని నాకు ఎక్కడో కరెక్ట్ అనిపించలేదు. ఐ ఫెల్ట్ దట్ ఈస్ నాట్ రైట్, బికాస్ అది వేయటం వల్ల జనాలు అదర్ ప్రొడ్యూసర్స్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ థింక్ దట్ అరే ఇది ఇంకా ఇంత కలెక్ట్ చేసింది. నేను కూడా అనుకునేవాడిని, అరే ఇంత చేసిందా అని అనుకుంటూ ఉండేవాడిని. ఒక భ్రమలో ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మనం మార్కెట్ని చెడగొడుతున్నాం అనే ఫీలింగ్లో నేను ఉంటా. ఎందుకంటే అది చూసి మనం వెళ్ళి ఎక్కువ రేట్లు ఇచ్చేస్తాం, బడ్జెట్ పెరిగిద్ది, రెమ్యూనరేషన్ పెంచేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం, మనమే కిల్ చేస్తున్నామేమో అనే బాధ కూడా అనిపిస్తుంటుంది అప్పుడు. ఇది ఇస్ ఇట్ రైట్ అని. సో ఐ డోంట్ వాంట్ డూ దట్ మిస్టేక్. అన్నెసరీగా బ్లోటప్ చేసేసి నెంబర్స్ చేయడము అది నాకు చేయాలని లేదు. నేను చికెన్ అని కూడా అన్నాను. దట్స్ ద రీజన్ ఐ డిడ్ంట్ పుట్ ఎనీ నెంబర్ అవుట్.
ఓకే లైక్ అండ్ ఇంకోటి ఇండస్ట్రీ గురించి నాకు ఒక డౌట్ అండి. రీసెంట్గా మీరు ఇప్పుడు హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్, ఇప్పుడు ఈ సినిమా నేను ప్రొడ్యూసర్ కన్నా ముందు ఆడియన్ అండి. ఓకే నేను ఆడియన్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యా. సో ఇవన్నీ నాకు ఆడియన్ నుంచి నేర్చుకున్నవే. నేను ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ కూడా. సో ఒకప్పుడు 2 lakhs 3 lakhs పర్ డే ప్రొడక్షన్ కాస్ట్ ఉండేదని విన్నా నేను. అవునండి. ఇప్పుడు అసలు ఎంత ఉంది? అవుట్డోర్ లో చేస్తే ఎంత అవుతుంది, ఇక్కడ హైదరాబాద్ లో చేస్తే ఎంత అవుతుంది? సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూ యూ హ్యావ్ ఆన్ సెట్ అండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ డిఓపి. ఇప్పుడు డిఓపి నికేత్ లాంటి వాళ్ళు అయితే దిల్ బి సర్టెన్ బడ్జెట్ బికాస్ దే హ్యావ్ దర్ ఓన్ టీమ్. వాళ్ళకి ఒక సర్టెన్ లైట్స్ కావాలి, ఒక సర్టెన్ ఇది కావాలి. సో ఫర్ 35 మాకు అవుట్డోర్ అయింది, అంత అయింది. మాకు కొంచెం ఖర్చు ఎక్కువ అయింది. ఎందుకంటే 35 లాంటి సినిమాకి నీకు చూసేదానికి 2 లొకేషన్ లాగే కనిపిస్తుంది అవుట్ సైడ్ పీపుల్కి. ఇట్ లుక్స్ లైక్ ఎ హౌస్ అండ్ ఎ స్కూల్. దే డోంట్ అండర్స్టాండ్ ద బ్యాక్ ఎండ్ ఇస్. పిల్లలు ఉన్నారు మా దగ్గర. పిల్లలు ఉంటే వాళ్ళు ఒక్కరే రారు సెట్కి, వాళ్ళతో పాటు పేరెంట్స్ వస్తారు. పేరెంట్స్ వస్తారంటే ఒక పిల్లడికి 2 పేరెంట్స్ వచ్చినా 60 మంది పిల్లలు ఉన్నారనుకో, 120 180 పీపుల్ ఆర్ 150 పీపుల్ వాళ్ళే ఉంటారు. పిల్లలు పేరెంట్సే ఉంటారు. అండ్ ఆ కిడ్స్ అందరు తిరుపతి కాదు, రకరకాల లొకేషన్స్ తెచ్చారు. వాళ్ళకి అందరికి ఇవ్వాలి, వాళ్ళకి స్టేయింగ్ చూసుకోవాలి, వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి. ఓకే వాళ్ళే 150 పీపుల్ ఉంటే మా క్రూ 150 పీపుల్ ఉంటుంది. అంటే ఒక పెద్ద సినిమాలో 300 మంది ఉన్నట్టు మాకు ఉంటుంది. సో మాకు తెలియకుండానే ఖర్చు పెరిగిపోయింది. వీ హ్యాడ్ నో అదర్ ఆప్షన్. వీ వుడ్ హ్యావ్ అవాయిడెడ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇన్ హైదరాబాద్. సో అథెంటిసిటీ కోసం మేము డబ్బులు పెంచుకోవాల్సి వచ్చింది. వీ వుడ్ హ్యావ్ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే ఈ సినిమాలో సేవ్ చేద్దామని అనుకోలేదు నేను అసలు ఎప్పుడు. ఓకే ఐ థాట్ ఈ సినిమాలో ఎలా ఉందో అలా న్యాచురల్గా వెళ్దాము. ఓకే అందరూ ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ కోసం ట్రై చేసాము. ఆ పర్ఫెక్ట్ ఫిల్మ్ అచీవ్ చేసామని నేను అనుకుంటున్నాను. నా ఆన్సర్ రాలేదు. పర్ డేకి ఎంత ఉంటుంది ఇప్పుడు? పర్ డేకి అంటే మీరు ఓపెన్ గా చెప్తారు కాబట్టి అడుగుతున్నాను. నాకు దానికి 7 lakhs పర్ డే అయిందండి. ఓకే అవుట్డోర్ కాబట్టి ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ తరుణ్ భాస్కర్ది. అది నాకు 5 lakhs అయింది. ఓహో ఓకే సూపర్. సో అది ఎందుకని ఐ వాజ్ డూయింగ్ ఇన్ హైదరాబాద్. అది కూడా అవుట్డోర్ చేశాను, రాజమండ్రిలో చేశాను. బట్ ఐ డెంట్ హ్యావ్ అ బిగ్గర్ డిఓపి దేర్. అండ్ నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మీరు టీజీ విశ్వప్రసాద్ గారికి చాలా క్లోజ్ అని విన్నా నేను. ఆయన మూవీస్కి రాకముందు నుంచే మీరు పరిచయం ఉంది. క్లోజ్ అంటే తెలుసు నాకు బాగా. ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారికి వివేక్ కుచిపట్ల గారికి ఓ బాండింగ్ ఉంది. వాళ్ళిద్దరిని కలిపింది కూడా మీరే అని విన్నా నేను. అది కలపలేదు, అది 100% కాదు. విఎన్ ఆదిత్య గారు ఇస్ ద వన్ హూ బ్రాట్ వివేక్ కుచిపట్ల అండ్ టీజీ విశ్వప్రసాద్. ఇట్ ఆల్ హ్యాపెన్ వెన్ ఐ వాజ్ దేర్. ఓహో విఎన్ ఆదిత్య గారి ద్వారా? విఎన్ ఆదిత్య ద్వారా జరిగింది. ఐ వాజ్ ఆల్సో దేర్. ఆ టైంలో వివేక్ గారు యుఎస్ వచ్చారు, విశ్వ గారు అక్కడే ఉన్నారు. సో బేరియా వచ్చారు. సో ఐ వాజ్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. యూఆర్ ఆల్ టుగెదర్. అట్లా నేను విశ్వ గారు కలిసి ఒక సినిమా చేశాను, గౌతమ్ గుప్తా శాతకర్ణి డిస్ట్రిబ్యూషన్. ఓకే సో దట్స్ వేర్ ఇక్కడ ఓవర్సీస్. సో మేము ఒక టూర్ కూడా చేసాం. బాలయ్య గారు యుఎస్ కూడా వచ్చారు, క్రిష్, శ్రేయ, బాలయ్య గారు అని. ఆ టూర్ అంతా కూడా నేను విశ్వ గారు కలిసి. ఆయన అప్పటికి మూవీస్ కి రాలేదు ఇంకా, అప్పటికి ఇంకా మూవీస్ కి రాలేదు. విశ్వ గారికి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఓకే సో వన్స్ ఈ మూడ్ ఇంటూ ఫిలిమ్స్కి వచ్చినప్పుడు కూడా విశ్వ గారు టచ్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకు ఈ రోజు మార్నింగ్ కూడా నేను విశ్వ గారితో మాట్లాడాను. హీస్ ఇన్ యూఎస్. హీ సెడ్ 35 గురించి మాట్లాడుతున్నాము, యూ డోంట్ గెట్ టైమ్ టు వాచ్ ద ఫిలిం, చూస్తానన్నాడు అంతే. సో ఆయన ఇప్పుడు కొలాబరేట్ అయ్యి వేరే బ్యానర్స్ తో కూడా, అదర్ బ్యానర్స్ తో కూడా చేస్తారు. ఆయన కూడా అన్నాడు. నేను ఈ రోజు పార్ట్నర్షిప్ లో డిస్ట్రిబ్యూట్ చేశారు అసలే. నేను అడిగాను, కాల్ చేసి అడిగాను, ఒక సినిమా ఉందండి మీరు చేస్తున్నారు, ఆ సినిమా నాకు బాగా ఇష్టము, అది కలిసి చేద్దాం అన్నాడు. ఈ సెట్ అది కాదు ఇంకేదైనా చేద్దాము, కలిసి చేద్దాము తప్పకుండా అన్నాడు. ఏ సినిమా అది? I don't want to reveal the name, and it's their product అండి. సో it's a good film, it's their product. ఓకే మీరు ఆ బజ్ వినలేదు. అది ఇప్పుడు నాకు 35 లాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ వచ్చింది కదా, అటువంటి స్పేస్లోనూ ఒక మంచి కథ వాళ్ళ బ్యానర్కి. అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో మీరు చాలా ఇయర్స్ ఉన్నారు కదా, చాలా లాంగ్ ఇయర్స్ ఉంటున్నారు. సందీప్ మీరు. సో అక్కడ మార్కెట్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఓవర్సీస్ మార్కెట్? ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ ఇంకా పెరిగిందండి బాగా. ఇట్స్ డూయింగ్ రియల్లీ వెల్. మీరు అప్పుడు ఉన్నప్పటికి మీరు చాలా యంగర్ స్టేజ్లో దిగారు కదా? అవును, 24కి దిగాను. సో అప్పుడు ఉన్నదానికన్నా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీ టైం ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది, వెళ్ళింది. ఓకే సో ఇప్పుడు ఇంకా బాగుంది బికాజ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కేమ్ ఇన్ టు యూఎస్. స్టూడెంట్స్ వల్ల తెగుతుంది బాగా. సో టికెట్స్ తెగుతున్నాయి ఇమీడియట్గా. సి దేవరా కలెక్షన్ చూస్తే ఆల్రెడీ 1 million క్రాస్ చేస్తుంది, విచ్ ఇస్ అన్బిలీవబుల్. ఓకే సో యూఎస్లో ఐ థింక్ రోజుకి ఇట్స్ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్. ఐ థింక్ విల్ బికమ్ బిగ్గర్ దెన్ నైజామ్ ఏమో అనిపిస్తుంది. మీరు నిర్వాణ సినిమాస్ మీద అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన మంచి మీకు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏదండి? అర్జున్ రెడ్డి మహానటి.
అన్ని చాలా చేసినాయండి. మీరు హనుమాన్ కూడా చేశారు కదా, లైక్ హనుమాన్ డిస్ట్రిబ్యూషన్ నేను చేయలేదు, నేను లేని హనుమాన్లో సందీప్ ఉన్నాడు. సందీప్ చేశారు. ఐ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ హనుమాన్. మీరు ఇంకా ప్రొడక్షన్ సైడ్ ఎక్కువ అంటే నేను ఉన్నాను, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎవ్రీ ఫిల్మ్. ఓకే. కొన్ని సినిమాలు ఉంటున్నాను, కొన్ని సినిమాలు ఉంటాయి. తెలి బాతో మే ఐసా ఉల్జా జీ అని ఇంకో హిందీ సినిమా తీశాను, అందులో ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఇది. కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఐమ్ దేర్, కపుల్ ఆఫ్ ఫిల్మ్ అంటే నాకు టైం దొరకట్లేదు. అర్జున్ రెడ్డికి మీకు ఎంత లాభం వచ్చింది? బాగానే వచ్చిందండి. ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్స్ ఇప్పుడు, బట్ గుడ్. వి బాట్ ఇట్ ఫర్ 75 lakh, ఇట్ డిడ్ 1.8 million. ఓ సూపర్. మహానటి కూడా వి బాట్ ఇట్ ఫర్ 2.25, ఇట్ డిడ్ 2.5 million. లైక్ మీరు ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, నిష్ణాతుడు అనొచ్చు. అండ్ రీసెంట్గా నేను ఒక వెబ్సైట్లో ఆర్టికల్ చదివా, 35 లాంటి ఫిలిం ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూటర్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ అక్కడ మంచి రిలీజ్ జరగలేదు ఓవర్సీస్, లైక్ థియేటర్ స్క్రీనింగ్స్. సో వై అక్కడ ఏం జరిగింది? మీకు అంత పట్టు ఉంది కదా? పట్టున్నా కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్ అండి. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఒక తెలుగు సినిమా ఒకటే సినిమా కాదు వాళ్ళకి. ఓకే, వాళ్ళకి తమిళ్ గోట్ ఉంది, వాళ్ళకి తమిళ్ గోట్ ఈజ్ ఆల్సో బిగ్గర్ ఫిల్మ్ ఫర్ దెమ్. ఓకే, ఇక్కడ తెలుగులో తమిళ్ ఫిల్మ్స్ అంత తక్కువ ఆడితే తక్కువ థియేటర్స్ వచ్చినా అక్కడ మాత్రం వాళ్ళకి పెద్ద రిలీజే. మీకు ప్రత్యజ్ఞ వీళ్ళందరూ మీకు కదండి, తెలుసు ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఓకే, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు థియేటర్ వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. థియేటర్ వాళ్ళు దే అండర్ ఎస్టిమేట్ స్మాలర్ ఫిల్మ్స్. ఓకే, వాళ్ళకి పెద్ద కలెక్షన్స్ వచ్చే గోట్ ఉందనుకో, విజయ్ పేరు ఉంది, దే నో దే గివ్ ద థియేటర్స్ టు విజయ్. దే హ్యావ్ వన్ మోర్ ఇంగ్లీష్ ఫిల్మ్ కాల్ బీటిల్ జ్యూస్. ఆ బీటిల్ జ్యూస్ వాస్ అ బిగ్ హిట్, చాలా బాగా చేస్తుంది, షోస్ అన్ని దానికి ఇచ్చేసారు. ఇప్పుడు మా సినిమాని వాట్ డే డూ ఇస్, ఏదో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇలాంటి చిన్న సినిమాలు 100 వస్తుంటాయి. ఈవెన్ ఒక చిన్న సినిమాకి లాస్ట్ ఇన్ని రేటింగ్స్ వచ్చింది కూడా ఎప్పుడు మీకే గుర్తుంటుంది, నాకు గుర్తులేదు. అలాంటి వాళ్ళు కూడా దే ఆల్సో బీ ఇన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. చిన్న సినిమాకి ఆడదు, ఇన్ని రేటింగ్లు వస్తాయంటే ఇప్పుడు 100 సినిమాల్లో ఒక్క సినిమాకి రేటింగ్ వచ్చిన ఆ సినిమానే ఈ సినిమా అవుతుందని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఏం చేస్తారు, మా పేరు ఉంది కాబట్టి అట్లీస్ట్ ఇచ్చారు, కొన్ని థియేటర్ వరకు ఇచ్చారు, బట్ దే డిడ్ంట్ గివ్ గుడ్ షో టైమింగ్స్. అంటే వాళ్ళు ఎలా ఇస్తారు అంటే, వాళ్ళు అలవాటు పడిపోయింది యూత్కి మిడ్ నైట్ షోస్, నైట్ షోస్ 10 o'clock ఎక్కువ ఇచ్చేస్తారు. కానీ మాది ఫ్యామిలీ ఫిల్మ్, 10 గంటలకి పిల్లల్ని తీసుకుని వెళ్ళలేరు. మేము రిక్వెస్ట్ చేసాం 7 o'clockకి ఇవ్వండి, పిల్లలు ఫ్యామిలీస్ ఉన్నవి ఇచ్చారు. ఈవెన్చువల్లీ లేట్గా ఇచ్చారు. సో ఇట్స్ ఓవర్సీస్లో ఇట్స్ ఆల్ 3 days అండి. సో ఈవెన్చువల్లీ వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ లాంగ్ రన్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా వీఆర్ ఇంక్రీజింగ్ స్క్రీన్స్, ఇంకో 20 screens సినిమాకి ఇచ్చారు. అండ్ వీఆర్ రిలీజింగ్ నౌ ఇన్ కెనడా, యుఎస్, యూకే, యూరోప్ అండ్ ఆస్ట్రేలియా కూడా ఈ వారం రిలీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ నేను విన్నది ఏంటంటే, కొన్ని చిన్న సినిమాలు ఓవర్సీస్ అక్కడ రిలీజ్ డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం పోస్ట్పోన్ ఉంటాయని. చిన్న సినిమాలకి మెయిన్ రీజన్ అదే పోస్ట్పోన్ అవుతుంది. రీసెంట్గా నేను విన్నది ఏంటంటే, దిల్ రాజు గారి జనకాయితే రీజన్ అండి. జనకైతే గనకకి బికాస్ మాకు స్క్రీన్స్ ఎక్కువ దొరకట్లేదు కదా, వాళ్ళు లేట్గా బుకింగ్ పంపించారు. ఓకే, మాది ఆల్రెడీ August 15th రిలీజ్ ఉంది, మేము పుష్ చేసుకున్నాం టు September 5th అన్నట్టు. మేము September 5th అనుకొని వెళ్ళిపోయి వాళ్ళకి బుకింగ్ కూడా పంపించేసాం, August 15th పంపించేసాం. జనకైతే గనక లక్కీ భాస్కర్ పోస్ట్పోన్ అయిన తర్వాత వాళ్ళు ముందుకు వచ్చారు, ప్రీపోన్ చేసుకున్నారు. సో ఆ పార్టీకి మాకు ఆల్రెడీ వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ థియేటర్స్ మాకు ఇచ్చేసారు. వాళ్ళకి చెప్పే కదా, గోట్ ఉంది, బీటిల్ జ్యూస్ ఉంది, మాది ఉండేసరికి వాళ్ళకి వెళ్ళిపోయారు, తక్కువ థియేటర్స్ వచ్చాయి అంతే. అండ్ నెక్స్ట్ వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు కాబట్టి మాకు కొంచెం అడ్వాంటేజ్ అయింది, వాళ్ళ థియేటర్స్ కూడా మాకు వచ్చాయి అంతే. సో అయితే నేను విన్నది కరెక్ట్, కొన్ని చిన్న సినిమాలు అక్కడ ఓవర్సీస్ వల్ల పోస్ట్పోన్ అయ్యే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. దాని వల్ల పోస్ట్పోన్ అని నాకు తెలియదండి. ఓకే, వాళ్ళకి ఎక్కువ రాలేదని మాత్రం నాకు తెలిసింది అంతే. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు తరుణ్ భాస్కర్ గారితో మూవీ చేస్తున్నారు, అదేంటి, ఎంతవరకు వచ్చింది, ఎలా? సో షూట్ అయిపోయింది, జస్ట్ ప్యాచ్ వర్క్ లెఫ్ట్, పోస్ట్ జరుగుతుంది, డబ్బింగ్ జరుగుతుంది. ఇట్స్ రీమేక్ ఆఫ్ జై 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 హే. ఓకే, అడాప్టేషనే. అది బాగా తెలుగులో కూడా బాగా చూసేసారు కదా, సో అది పిక్ చేసుకోవడానికి రీజన్? నేను సినిమా హాట్స్టార్ రాకముందు అక్కడ రిలీజ్ అవ్వగానే అక్టోబర్లోనే రిలీజ్ అయింది సినిమా. అవును, తెలుగు వాళ్ళు అంటే December 25th వచ్చిన తర్వాత షూట్ అని స్టార్ట్ చేశారు. థియేటర్స్ లో చూసారు, ఓటీటీలో కూడా కన్నా ముందే కొనేసా సినిమాని. ఓహో, ఓకే. జై 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 సినిమా అనేది థియేటర్కల్గా రిలీజ్ అవ్వకముందే నేను ఆ సినిమా చూసి ఓటీటీలో తీసేసుకున్నా, అంటే రీమేక్ తెచ్చుకున్నా. వి ట్రైడ్ నాట్ పుషింగ్ ద తెలుగు వర్షన్ టు ఓటీటీ, హాట్స్టార్కి ఇవ్వద్దు అని చాలా ప్రయత్నించాము, కుదరలేదు. బట్ సిన్స్ వీ ఆల్రెడీ బాట్ ఇట్, అండ్ యాజ్ యూ సెడ్ చాలామంది చూసారు, సినిమా చూడలేదండి, రీల్స్ చూశారు. ఓకే, మన సినీ ఫైల్స్ వరకే సినిమాలు చూశారు. దేర్ ఆర్ సో మెనీ ఆడియన్స్ ఇన్ ద బీసీ సెంటర్ ఏరియాస్ ఆర్ ద టౌన్స్ కానీ ఆ ఏరియాలో సినిమా చూడలేదు. బట్ మీరు అన్నట్టు మూవీ గోయర్స్ కానీ మూవీ బఫ్స్ చూశారు. ఓకే, దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇప్పుడు అలా అనుకుంటే పింక్ అందరు చూసారండి, లైక్ వకీల్ సాబ్ చూసారు కదా, బికాస్ ఇట్ హ్యాస్ ఎ నేమ్. పవన్ కళ్యాణ్ కోసం చూసారండి. ఇఫ్ మేక్ ఎ రైట్ రీమేక్ విత్ రైట్ ఇంటెన్షన్, ఐ ఫీల్ చూస్తారు. బట్ రీమేక్స్ స్లోగా
లేదా అది మంచి క్యారెక్టర్ అండ్ మంచి స్టోరీ అండి. ఓకే, ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ టు ద తెలుగు ఆడియన్స్. ఓకే, తెలుగు ఆడియన్స్ కూడా ఏంటంటే ఈవెన్ దిస్ ఫిల్మ్ హ్యాస్ వన్ అప్రోచ్ అయితే అది డొమెస్టిక్ వైలెన్స్ మీద డిఫరెంట్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా అది. సో ఐ థాట్ అండ్ ఇట్ హ్యాస్ అ కమర్షియల్ టీచ్. ఓకే, ఇట్ హ్యాస్ యాక్షన్ అండ్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. సో ఎంటర్టైన్మెంట్కి ఇంకా బాగా తెలుగుకి అడాప్టేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ తరుణ్ని ఇప్పుడు వెరీ డిఫరెంట్ గోదావరి స్లాంగ్లో. సో ఇప్పుడు తరుణ్ తెలంగాణలో చూస్తున్నాం కానీ దిస్ విల్ బి అ డిఫరెంట్ అప్రోచ్. సో ఫ్రెష్గా ఉంటుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. అండ్ ఆయన డైరెక్షన్లో ఒక సినిమా కూడా చేస్తున్నారని విన్నా నెక్స్ట్ ఫర్దర్గా. అది ఇంకా తెలియదండి, ఇట్ విల్ హ్యాపెన్ ఈవెన్చువల్లీ. చెప్తాను ఎప్పుడైతే డిస్కషన్స్ నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, బట్ ఐఎమ్ డూయింగ్ వన్ మోర్ ఫిల్మ్ కాల్ సీక్వెల్ టు గతం. ఓకే, గతం అని ఒక యూఎస్లో ఫిల్మ్ తీస్తున్నాను. దాని పార్ట్ 2 ఇట్స్ కమింగ్. షూట్ అయిపోయింది, ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్. సేమ్ యాక్టర్స్, సేమ్ టీమ్. ఇట్స్ ఎ థ్రిల్లర్. చూసిన గతంకి చాలా ఒక ఫ్యాన్ బేస్ ఉంది, ఆ ఫ్యాన్ బేస్కి పార్ట్ 2 వస్తుందని చెప్తున్నాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, చాలా విషయాలు మాట్లాడాం. అండ్ స్పెషల్గా కంగ్రాచులేషన్స్. మీరు అన్నట్టు మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు యాజ్ అ ప్రొడ్యూసర్, ఒక బ్రాండ్ రావాలని కోరుకున్నారు. ఈ సినిమాతో వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. చాలా సేపు అయిందా?